చెప్పండి సార్, సాయిబాబా గారి గురించి మీరేమనుకుంటున్నారు చెప్పండి. విడివిడిగా మాట్లాడుకునే దానికంటే వ్యత్యాసం గురించి మాట్లాడుకోవటం చాలా సులువేమో అనిపిస్తుంది మేడం. సింపుల్గా మన ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే కనుక 2 ట్రైన్స్ ఉన్నాయి. 2 కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తాయి. కానీ ఒకటి 6 గంటల్లో వెళ్తుంది, ఇంకోటి 6 రోజుల్లో వెళ్తుంది. అంటే సూపర్ ఫాస్ట్ ట్రైన్ గూడ్స్ బండికి మధ్యన ఉన్నంత వ్యత్యాసం ఇద్దరి మధ్యన ఉందేమో అని నాకు అనిపిస్తుంది మానసికంగా. అంటే ఏంటంటే పెద్దలు యూజువల్గా పెళ్లి చేసేటప్పుడు అబ్బాయి ఈ ఉద్యోగం చేస్తున్నాడో లేదో మాకు చెప్పలేదండి, మోసం చేశాడండి, తీరా మేము పెళ్లి చేసేటప్పటికి ఉద్యోగం సద్యోగం ఏమీ లేదని మాకు తెలిసి వచ్చింది అని అంటారు. అట్లీస్ట్ ఆ విశ్లేషణ చేయకపోయినా ఉద్యోగం చేసేటటువంటి కెపాసిటీ, ఆ మానసిక స్థితి లేదా ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత ఉందా లేదా అన్నది ఒక మనిషిలో ఉందా లేదా అన్నది విశ్లేషించడం అంత కష్టం కాదు. ఉద్యోగం చేస్తున్నాడా లేదా అన్నది మనకు తెలియదు, ఎందుకంటే మనం కనుక్కుంటేనే కానీ తెలియదు. ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నాను అంటే, నాగరాణి యొక్క ఆలోచన శైలి చూస్తే మేడం, ప్రాసెసింగ్ స్పీడ్ అంటూ ఉంటాం. అంటే ఏదన్నా ఒక సిచ్యువేషన్ కానీ ఒక సందర్భాన్ని కానీ విశ్లేషించే విధానం కానీ, ఒక డెసిషన్ తీసుకునేటటువంటి పద్ధతిలో కానీ, లేకపోతే ఒక క్రిటికల్ సమయంలో ఒక నిర్ణయం తీసుకునేటటువంటి విధానం చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే నీ ఆలోచన శైలి, ఇందాక ట్రైన్ల విషయం ఎందుకు చెప్పానంటే కనుక నీ ఆలోచన శైలిలో ఉండేటటువంటిది. నీకు ఆశయాలు చాలా ఎక్కువ అమ్మా.